హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే యూఎస్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. సో యాక్చువల్లీ యూఎస్లో జూలై 4th ఇండిపెండెన్స్ డే అంట. సో మేమున్న ఏరియాలో ఏంటంటే మాకు దగ్గరలోనే కల్బర్ స్టెప్స్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ జూలై 5th ఇండిపెండెన్స్ డే ఈవెంట్ కండక్ట్ చేశారు. సో మాకు దగ్గర వాకబెల్ మేము నడుచుకుంటూ వచ్చామన్నమాట. అండ్ ఈ వీడియో తీస్తున్న టైం ఏంటంటే అప్పుడు మాకు 8:15 అయిందండి నైట్. సో చూసారా ఎంత వెలుగుందో. యూఎస్లో అంతే అంట. సమ్మర్లో ఏమో లేట్గా చీకటి పడుతుందంట, వింటర్లో ఏమో త్వరగా చీకటి పడిపోతుందంట. సో అదనమాట. అండ్ ఇక్కడ ఈవెంట్ వచ్చేసి క్రౌడ్ అయితే బాగానే ఉంది. చాలా 6కి స్టార్ట్ అయింది. బట్ మేము ఏంటంటే మా బాబుతో కష్టం అనేసి డ్రోన్ షోకే చూద్దాము, డ్రోన్ షో బాగుంటుందని అరౌండ్ 8కి వచ్చాము. అప్పటికి ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది. కూర్చోవడం కూడా ప్లేసెస్ లేవు. ఇక్కడ ఏంటంటే ఎవరి చైర్స్ వాళ్ళే తెచ్చుకుంటున్నారు. అవి కొంచెం ప్లాస్టిక్ నెట్టెడ్తో ఉన్నాయన్నమాట, బరువు కూడా ఉండవు. లేదంటే మ్యాట్స్ తెచ్చుకుని హ్యాపీగా కింద కూర్చుని బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఒకళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని కాదు. వాళ్ళు గ్యాంగ్స్గా వచ్చి గ్రూప్స్గా వచ్చి వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారనమాట. తినేవాళ్ళు తింటున్నారు, ఆడుకునేవాళ్ళు ఆడుకుంటున్నారు. మనం యాక్చువల్లీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఎక్కువ ఆలోచించేస్తాం కదా. బట్ ఇక్కడ అలా కాదు, ఎవరేమనుకున్నా పర్లేదు, నా లోకం నాది అన్నట్టున్నారండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ లైవ్ కన్సర్ట్ జరిగింది. మేము వచ్చిన ఒక 5 minutesకి అయిపోయిందనమాట. సో అప్పుడు ఏంటంటే ఎక్కువ ఓల్డ్ కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి ఒక నేషనల్ యాంథమ్ ఏదో ఒక సాంగ్ అయితే పాడింది. అండ్ అది అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే ఒక ఆయన వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇచ్చారు. లైక్ ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్గా అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఒక లైక్ ఇండిపెండెన్స్ డే కోసం చెప్పుకుంటూ అలా చేశారు. అండ్ ప్లేస్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్, అంటే బాగా కాదు, కొంచెం ఫేమస్ ప్లేస్ అనమాట. ఇక్కడ యాక్చువల్లీ కల్బర్ స్టెప్స్ అని అంటారు దీన్ని. స్టెప్స్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళు వచ్చి కూడా వర్క్ చేసుకుంటుంట. ఏంటంటే పీస్ఫుల్గా ఉంది అనమాట ప్లేస్. అండ్ ఇది చాలా ఇయర్స్ బ్యాక్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ ఒక ఫిలిం థియేటర్ కూడా ఉంది ఇదే ఏరియాలో. సో కొంచెం ఫేమస్ ప్లేస్ కూడా బాగుంది చూడడానికి, పీస్ఫుల్గా. అండ్ మా బాబు కూడా ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తాడనమాట. ఇంకా వాడిని పట్టుకోవడానికి అవ్వలేదు. అటు తిరగడం ఇటు తిరగడం, ఇంకా అసలు ఆ క్రౌడ్లో ఎక్కడ తప్పిపోతాడని భయం వేసిందని చెప్పిన ఇంకొక నిమిషంలో పరిగెట్టేస్తున్నాడు. సో కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం అనిపించింది. ఇలాంటి టైంలోనే బాబోయ్ పిల్లలు కొంచెం పెద్ద అయ్యే వరకు ఎక్కడికి రాకూడదు అని అనిపిస్తుంది. బట్ వాళ్ళు అలా ఇంట్లో ఉంచేస్తే వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతారు కదా, ఇంకేం చేయలేము. అండ్ డ్రోన్స్ షో స్టార్ట్ అయినప్పుడు మాత్రం బాగా సైలెంట్ అయిపోయాడండి. లేదంటే అసలు చూడడానికి అవుదనే కాదు. అది యాక్చువల్లీ 9 కల్లా స్టార్ట్ అయింది, బికాస్ ఫుల్ చీకటి పడాలి కదా, అప్పుడే బాగా కనిపిస్తాయని. అండ్ చూసారా ఈ బలూన్, సో మనకి ఇండియాలో కూడా ఇక్కడ ఈవెంట్స్ జరిగితే చాలా వచ్చేస్తారు కదా ఇలా బలూన్స్, పిల్లలు అట్రాక్ట్ అయిపోతారని మా ఆవిడ కూడా అట్రాక్ట్ అయిపోయాడు. ఇంకా వాళ్ళ నాన్ని కొన్ని అని పడితే ఇంకా కొనిచ్చామన్నమాట. అండ్ ఇదిగోండి డ్రోన్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, మీరు ఎంజాయ్ చేయండి డ్రోన్ షోని.
యాదండి ఈవెంట్ అయితే ఎండ్కి వచ్చేసింది. డ్రోన్ షో అయిపోయింది. ఇంకెవరి కాళ్ళు వెళ్ళిపోతున్నారు, మేము కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను వీడియోలో చూసేదానికంటే లైవ్లో చూస్తే చాలా చాలా బాగుందండి. వీడియోలో నేను చూస్తున్నాను కదా, నాకు కూడా అంతేం అనిపించట్లేదు. ఎనీహౌ మీరు వీడియోలో మీకు ఎలా అనిపించింది? డ్రోన్ షో మీకు నచ్చిందా? నచ్చితే కింద కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్ నచ్చితే. అలాగే మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.